హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వే నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మనకి శాలరీస్ వచ్చేసి ఆల్ అలవెన్సెస్తో సహా మనకి 35,000 అయితే ఇస్తున్నారు. చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మనకి ఎప్పుడు రిలీజ్ అనేది కూడా ఇక్కడ నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారనమాట. మన జనవరి 19th అయితే మనకి రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకి సంబంధించిన మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. మనకి ఒక ఏ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయంటే ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ దాంట్లో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అసిస్టెంట్ ఫినాన్స్ విభాగంలో అయితే మనకి 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి శాలరీస్ వచ్చేసి మనకి 19,900 అయితే పే చేస్తారు. అలాగే మనకి అలవెన్సెస్ అయితే పిఆర్పి అలాగే ఐడిఏకి సంబంధించిన అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే అసిస్టెంట్ ఫినాన్స్కి సంబంధించిన ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఒక ఫుల్ టైం ఎంకామ్ చేసి 50% మార్క్స్తో పాస్ అయినట్టయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎంకామ్ ఫుల్ టైం చేసి 50% మార్క్స్ కనుక ఉన్నట్లయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి బీకామ్ చేసిన మన 55%తో బీకామ్ చేసిన ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో బీకామ్ చేసిన ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడైతే ఇంకొకటి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఫినాన్స్ విభాగంలో వచ్చేసి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క విభాగంలో వచ్చేసి మనకి ఏఓఎస్కి సంబంధించిన ఫినాన్స్ విభాగంలో అయితే మనకి 2 అయితే జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి. బేసిక్ పేనే మనకి 28,000 నుంచి 18,000 వరకు అయితే పే చేస్తారు. ఆల్ అలవెన్సెస్తో సహా మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా రకాలైతే అలవెన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సిఏ ఇంటర్ ఆర్ ఐసీడబ్ల్యూఏ ఇంటర్ ఆర్ లేకపోతే ఫుల్ టైం ఎంకామ్ విత్ 50% మార్క్స్తో మనం పాస్ అయినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారనమాట. ఈ యొక్క పోస్ట్కి 3 ఇయర్స్ ఇన్ ఒక కెమికల్ అకౌంటింగ్ ఇన్ కంపెనీ ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉండవు అని ఇచ్చారు మనకి, కాబట్టి చూసుకోండి ఒకసారి. ఓకేనా. మనకి యొక్క కంపెనీ యొక్క మనకి ప్యాకేజ్ కూడా బేసిక్ పేతో పాటు మనకి వేరియబుల్ డిఏకి సంబంధించిన చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇస్తారని చెప్పాను కదా. మనకి ఈ యొక్క ప్రజెంట్ వచ్చేసి మనకి 43.7% అయితే మనకి అలవెన్సెస్ అయితే హెచ్ఆర్ఏకి సంబంధించిన చాలా రకాల అలవెన్సెస్తో అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది అని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటారో మన ఆల్ ఓవర్ ఇండియాలో అయితే మనకి పోస్టింగ్ అయితే ఉంటుందని ఇచ్చారనమాట. మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఒకే ఒక రిటర్న్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసి అయితే మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి మనకి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఇది ఫీజు అయితే పే చేయాలి కదండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకైతే 1000 రూపీస్ అయితే పే చేయాలి. ఓకేనా. జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకి ఒక్కటే ఎక్కువ ఉంది. మిగతా క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా ఒక పోస్టులకి అయితే అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. ఓకేనా. జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకైతే 1000 రూపీస్ అయితే పే చేసి
అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్ట్ ఎంకామ్ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన చాలా తక్కువ అంటే తక్కువ ఉంటారు ఎంకామ్ వాళ్ళు చేసిన వాళ్ళు. కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉండదు. కాబట్టి మీరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారు కదండి, మిస్ చేసుకోకుండా ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. హౌ టు అప్లై అనేది కూడా ఒక నోటిఫికేషన్లో ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడైతే వెబ్సైట్ ఇచ్చారు కదండి, ఇక వెబ్సైట్లో వెళ్ళి అయితే మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, నిన్నటి నుంచి January 20 నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఒక February 9 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకొని 1-2 సార్లు చూసుకొని మీరు అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఓకేనా, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో అయితే జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్పింగ్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వ్యూవర్స్కి అయితే మనకి ఈ వీడియో అయితే ప్రమోట్ చేస్తుంది. కాబట్టి మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. కేవలం ఒక్క లైకే కదండి, లైక్ చేసేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మనకి 45 days ట్రైనింగ్ ఇచ్చి USA మెడికల్ బిల్డింగ్లో అయితే మనకి జాబ్స్ అయితే ఇస్తున్నారనమాట. మనమే ట్రైనింగ్ ఇస్తున్నాము. మంచి ట్రైనర్ అయితే ఉన్నారనమాట. మనకి 100% అయితే ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఏమంటే వర్క్ అయితే మనకి ఖచ్చితంగా నైట్ షిఫ్ట్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళవలసి ఉంటుంది. ఎవరైనా ఆఫీస్కి వెళ్తాము, నైట్ షిఫ్ట్లైనా చేస్తాము, మాకు జాబ్ లేదు అనే వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి. ఎనీ డిగ్రీ చదివిన వాళ్ళైతే అక్కడ నెంబర్ కనిపిస్తుంది కదండి, 9642073481. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను.